జై శ్రీరామ్. ఈరోజు హనుమంతుని పుట్టినరోజు. ఈ సందర్భంగా హనుమంతుని గుణాలను ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుందాం. హనుమంతుడు బాహుబలం, మనోబలం, బుద్ధిబలం, వాక్బలం, ఈ 4 బలాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి శ్రీ ఆంజనేయుడు. కాబట్టి ఆంజనేయుని ఈరోజు లేదా ప్రతిరోజు తప్పకుండా మనము నమస్కరించుకోవాలి. దాంతో మనకు అతని గుణాలలో, అతని బలంలో మనకు అంత బలం వస్తుంది. 2, ఈ తులసీదాసు అని కాశీకి దగ్గరలో, ఉత్తరప్రదేశ్లో గల కాశీకి దగ్గరలో జన్మించి 1532లో పుట్టి 1623లో స్వర్గస్థుడైండు. అతను గొప్ప రామభక్తుడు. అతనికి ఆంజనేయుని దర్శనమైంది. అతను రామచరితమానస్ అనే పుస్తకం, రామాయణం, దాని పేరు అవధి భాషలో రాసిండు. శ్రీ రామచరితమానస్ అనే పుస్తకం ఇప్పుడు తులసీదాస్ రాసిన రామాయణం పేరు అది. అక్కడే ఈ తులసీదాసే 40 దోహాలున్న హనుమాన్ చాలీసాను కూడా తులసీదాసే రాశాడు, హనుమాన్ చాలీసాను. కాబట్టి ప్రతిరోజు మనం చదవాలి. పిల్లలకు కూడా హనుమాన్ చాలీసా తప్పకుండా చదివించాలి. మంగళవారం కానీ శనివారం కానీ ప్రతిరోజు అయితే ఇంకా మంచిది. సమయం లేదనుకున్నా వారంలో ఒకరోజు పిల్లలను చదివించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. సంస్కారవంతులైతారు, సదాచార సంపన్నులైతారు, మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయనేది మనకు చరిత్ర చెబుతున్న నిజం. దాన్ని గమనించి, గుర్తించి పాటిస్తే మనం కూడా మన జాతికి ఉపయోగపడతాం, మనం సంస్కారవంతులం అవుతాం. బోలో జై పవనసుత హనుమానికి జై.